హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందుకి ఒక ఇంటర్నేషనల్ స్టేడియం గురించి తెలియజేద్దామని వీడియో చేస్తున్నాం. అదేనండి, మనం మంగళగిరిలో ఉన్న అతిపెద్ద స్టేడియం ప్రజెంట్ ఎలా ఉంది, ఏం కథ విశేషాలు తెలియజేద్దామని వీడియో చేస్తున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, ఇదేండి మంగళగిరి మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది అది రైల్వే స్టేషన్ గేట్కి అతి సమీపంలో ఇంటర్నేషనల్ స్టేడియం అయితే మంగళగిరిలో ఇది ఉంది. ప్రజెంట్ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ప్రజెంట్ రోడ్డు మీరు చూస్తున్నారు కదా, ఇది వెళ్ళే రూట్ అనమాట. మంగళగిరి టు క్రికెట్ స్టేడియం వెళ్ళే ప్రజెంట్ సిచ్యువేషన్ వెళ్ళవుతుంది. ఒక పక్క రోడ్డు అయితే మనం క్లియర్గా అయితే చూడొచ్చు. ఇది ఇక్కడ సర్కిల్ అనమాట. దీని పక్కనే మనకు రోడ్స్ వస్తుంది. ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకి అమరావతి క్యాపిటల్ కూడా వెళ్ళొచ్చు. అమరావతికి అతి సమీపంలో ఉంటుంది ఇది క్రికెట్ స్టేడియం. అదేవిధంగా ఇది కాకుండా కొత్త గవర్నమెంట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం అమరావతి క్యాపిటల్లోని సరౌండింగ్స్లో నిర్మించాలని మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కోరింది. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. సో అది దీనితో పాటు మనకు ఇంకొక క్రికెట్ స్టేడియం అయితే రాబోతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఆంధ్ర అసోసియేషన్ క్రికెట్ స్టేడియం ఇది ఎలా ఉందో. ఇది కన్స్ట్రక్షన్ అయితే ఇంకా చేయాల్సి ఉంది. మనకు లోపలైతే ఎంట్రన్స్ పర్మిషన్ అయితే లేదు. మనం ప్రజెంట్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. చూడండి ప్రజెంట్ ఎలా ఉందో. సో ఇది ముందర రోడ్ అనమాట. ఇది డైరెక్ట్గా మనకు క్యాపిటల్లోకి కూడా వెళ్తుంది అమరావతి. చాలా వరకు ఇది ఫ్లోర్లో వేసారు, కానీ ఇంకా చాలా వరకు అయితే పెండింగ్ ఉంది క్రికెట్ స్టేడియం. ఇది 36,000 మంది క్రికెట్ స్టేడియంలో మనకు అందుబాటులో అయితే సిట్టింగ్ కెపాసిటీ అయితే ఉంది. ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ సెషన్ అయితే చేస్తుంటారు కొంతమంది క్రికెటర్స్ ఇక్కడ ప్రజెంట్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి ఇక్కడి నుంచి కూడా మనం అయితే వెళ్ళొచ్చు. ఇది రూట్ ప్రజెంట్ ఇంకో ఆపోజిట్ అనమాట. ఇది వేరే ఊరికి దగ్గరలో ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ బయట ఉన్న సిచ్యువేషన్ ఇది. బయట నుంచి ఈ రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది ముందు మంగళగిరి క్రికెట్ స్టేడియం అయితే. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్డు వేయక ఇది ఆఫీసు. సో లోపల అడిగాను, పర్మిషన్ లేదని చెప్పారు ఇక్కడ. ఇది ప్రజెంట్ బయట క్లియర్ అవుతూ చూడొచ్చు అనమాట. సో మనకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకొక ఇంటర్నేషనల్ స్టేడియం 3 ఇయర్స్లో మనకు అమరావతి క్యాపిటల్లోనే రాబోతుంది. సో బీసీసీ కూడా వాళ్ళ యొక్క ప్రతినిధులను పంపించి అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నారు అనమాట. సో అతి త్వరలో మంగళగిరి క్రికెట్ స్టేడియంతో పాటు క్యాపిటల్లో మనం ఇంకొకటి బిగ్గెస్ట్ ఇండియాలోనే క్రికెట్ స్టేడియం రాబోతుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.